హలో ఎవ్రీవన్. మా పాప అయితే మా అమ్మ ఇంటి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు కాకినాడ నర్సీపట్నం నుంచి డైరెక్ట్ కాకినాడ బస్సు ఎక్కండి. 3 అవర్స్ జర్నీ ఉంటుంది. 3 అవర్స్లో కూడా ఒక 10 నిమిషాలు కూడా పడుకోలే. అలా ఎక్కిన కాడి నుంచి అలా ఆడుతూనే ఉంటుంది. నోటికి మాత్రం రెస్ట్ ఉండదు. ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంటి దగ్గరనే కాదు, ఇంకా ఎక్కడన్నా ఇంకా పడుకున్నంతసేపే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలా బస్సులో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది. నాకైతే మాత్రం తెగ నిద్ర వచ్చేదండి. మా పాప అస్సలు సైలెంట్గా ఉండదు. ఇంకేదో ఒకటి అడుగుతుంటుంది. అమ్మ ఇక ఎక్కడికి వెళ్తున్నాం, ఏదో వాసన వస్తుంది, ఇంక ఏదో ఒకటి ఇంక అలా మాట్లాడుతుంది. నేను మాట్లాడినాను అనుకో, పక్క వాళ్ళని వెనక వాళ్ళని ఎవరో ఇప్పుడు వెనక వాళ్ళు ఎవరో కనిపించారు, ఎవరో అబ్బాయి మా ఆయన పిలుచుకుంటే ఆ అబ్బాయితో ఇంకెవరో ఒకరిని అలా కదుపుతూనే ఉంటుంది. తను మాత్రం సైలెంట్గా ఉండదు. ఎంత చెప్పినా అస్సలు ఇంక అలా ఆడుతూనే ఉంటుంది. మనకు చిరాకు రావాలి కానీ తను ఇంక అలా ఆడుతూనే ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే నన్ను కదుపుతూ ఉంటుంది. లేకపోతే బస్సులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వద్దని చెప్పిన